హాయ్ హలో నమస్తే. ఇకపైన గోల్డ్ పైన లోన్ తీసుకోవాలనుకునే వారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజముంది? నిజంగా కూడా ఆర్బీఐ ఎందుకు గోల్డ్ రుణాలపైన ఫోకస్ చేసి వాటిని కొంచెం కఠినతరం చేసేటువంటి నియమాలను తీసుకొస్తుంది వంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాల్యూ గోల్డ్ సీఈఓ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భరద్వాజ్. నమస్కారం అండి. జనరల్గా ఎవరైనా సరే ఇమీడియట్ క్రంచ్ ఉన్నప్పుడు గోల్డ్ని అసెట్ని ఉపయోగించుకొని క్యాష్ని యూటిలైజ్ చేసుకోవడం, లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం, లేదా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవునండి. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఒక డెసిషన్ తీసుకోబోతోంది అనేటువంటి వార్త వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని మీరు ఎలా చూస్తారంటారు? అది మంచి పరిణామం అండి. ఎందుకంటే మనము లాస్ట్ 1 ఇయర్లో ఫిగర్స్ చూస్తే కనుక గోల్డ్ లోన్ ఎన్పిఎస్ చాలా పెరిగాయి. మార్చ్ 24 నుంచి జూన్ 24 వరకు బ్యాంకింగ్ ఎన్పిఎస్, గోల్డ్ లోన్ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 62% ఇంక్రిమెంట్ ఉంది విత్ ఇన్ 4 monthsలో. ఎన్బిఎఫ్సిస్కి వచ్చేసి 24% హైక్ ఇంక్రిమెంట్ ఉంది. సో విచ్ ఈస్ టెల్లింగ్ దట్ ఎవరైతే కన్జ్యూమర్స్ గోల్డ్ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు పేమెంట్ చేయలేకపోతున్నారు. సో ఇది ఓవరాల్గా ఎన్పిఎస్ పెరిగినా కొద్దీ ఎకానమీకి పెద్ద దెబ్బ అవుతుంది. గోల్డ్ లోన్స్ కట్టలేకపోవడము, దాంతో ఆ ఎన్పిఎస్ని మళ్ళీ వీళ్ళు బ్యాంకింగ్ ఆల్టర్నేటివ్ మెకానిజం ద్వారా లిక్విడేట్ చేయడము, అదంతా టైం టేకింగ్ ప్రాసెస్. కన్జ్యూమర్ టైంకి అవసరానికి లోన్ తీసుకొని తర్వాత ఇమీడియట్గా పేమెంట్ చేస్తే మన ఎకానమీ అనేది సర్క్యులేషన్లో ఉంటుంది. సో అది ఎన్పిఎస్ పెరగడం వల్ల ఇలాంటి స్టెప్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. అయితే ఆర్బీఐ నిబంధనలు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? తప్పకుండా అండి. ఎల్టీవీ 75-80 వరకు 80% వరకు ఇస్తున్నారండి. సో ఆర్బీఐ మోస్ట్లీ అదే పర్సంటేజ్ మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవాల్యుయేషన్ ప్రాసెస్. అంటే ఒక కస్టమర్ బ్యాంకుకి కానీ లోన్కి వెళ్ళినప్పుడు, ఎన్బిఎఫ్సికి వెళ్ళినప్పుడు గోల్డ్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారండి. సో మాన్యువల్ పద్ధతిలో చేస్తున్నారు. సో దాంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది. సో అక్కడ అప్రైజర్ తోటి కానీ పరిచయం ఉన్నా కానీ, బ్యాంక్ వాళ్ళు పరిచయం ఉన్నా కానీ, ఎన్బిఎఫ్సి వాళ్ళు పరిచయం ఉన్నా కానీ లోన్ అమౌంట్ ఎక్కువ తీసుకునే స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ రీసెంట్ ఆర్బీఐ ఆడిట్స్లో ఐడెంటిఫై అవుతున్నాయి. అందుకే మనం కొన్ని ఎన్బిఎఫ్సిస్కి బ్యాన్ చేయడము, కొత్త లోన్స్ ఇష్యూ చేయకూడదని చెప్పేసి రీసెంట్ 1 ఇయర్లో మనం చాలా ఆర్బీఐ ఆడిట్స్ ఎన్బిఎఫ్సిస్ పైన జరుగుతున్నాయి. అండ్ థర్డ్ వచ్చేసండి, లోన్ కట్టని వాళ్ళు డిఫాల్ట్ అయిన గోల్డ్ని కన్జ్యూమర్కి ఇన్ఫామ్ చేయకుండా దాన్ని ఆప్షన్లోకి వేస్తున్నారు. సో మన గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఏ రేట్ ఆ రోజు రేట్ తోటి 70-80% లోన్ అమౌంట్ ఇచ్చేసిన తర్వాత ఆప్షన్ ఎప్పుడు వేస్తారు? ఒక 1 ఇయర్ తర్వాతను, లోన్ పీరియడ్ అయిపోయిన తర్వాత 8 months తర్వాత. సో మనం హిస్టారికల్గా చూస్తున్నప్పుడు గోల్డ్ రేట్ అనేది మనకి 10-12% అప్రిషియేట్ అవుతుంది. సో మార్టిగేజ్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది ఎండ్ యూజర్కి వెళ్ళట్లేదు. సో ఇవన్నీ హిడెన్ ఛార్జెస్ అన్నీ వేసేసి చాలా నామినల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఆ ఛార్జెస్ అనేది బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆడిట్లో ఫ్లాస్ అన్ని ఆర్బీఐ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇలాంటి రెగ్యులేషన్స్ పెట్టడానికి ముందుకు వచ్చిందండి. ఈవెన్ ఎవరైతే గోల్డ్ కుదవ పెట్టడానికి వస్తారో వాళ్ళ నుంచి కూడా చాలా స్పెసిఫిక్ ఐడెంటిటీ కావచ్చు, లేదా అసలు వాళ్ళు ఏ పర్పస్గా వాడుతున్నారు, లోన్ తీసుకున్న తర్వాత ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా, అంటే కన్స్యూమర్ సైడ్ నుంచి కూడా ఆర్బీఐ ఇలాంటి రూల్స్ పెడుతోంది కదా, దీన్ని ఎలా చూడాలి? అవునండి. మనం రీసెంట్గా ఒక జడ్జిమెంట్ చూస్తే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇన్హరెంట్ రిస్క్ అండి థెఫ్ట్ గోల్డ్. సో కన్జ్యూమర్ దొంగతనం చేసి వచ్చాడా లేదా అనేది ఐడెంటిఫై చేయడము డిఫికల్టీ. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇండియాలో ఎవరు గోల్డ్ బిల్స్ పెట్టుకోరు. ఎందుకంటే మనం స్మిత్ దగ్గర కూడా చేయించుకుంటాము. నెలకి కొద్దిగా జమ చేసుకొని మన ట్రెడిషన్లో నియర్ బై రిలేటివ్స్ అందరు కూడా గోల్డ్లో మనకి గిఫ్టింగ్ ఇస్తారు మేజర్ ఈవెంట్స్ అన్నిటికీ. సో అవన్నీ అక్యుములేట్ అయిన తర్వాత, జమ అయిన తర్వాత మనం మనకు తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటాము. సో దానికి బిల్ అంటూ ఏముండదు. అండ్ సెకండ్ థింగ్, మనకి వంశపారంపర్యంగా కూడా ఆస్తులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంటాయి. అంటే మన యాన్సిస్టర్స్ గోల్డ్ వాళ్ళు వేసుకున్నవి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడం ఇలాగా. సో బిల్ అనేది చాలా కష్టం. అంటే మనం దాన్ని బిల్ లేకుంటే నేను చెయ్యను అనేది డిఫైన్ చేయలేము. సో బిల్లు మ్యాండేటరీ లేదు అన్నప్పుడు డెఫినెట్గా మనం అది ఓనర్షిప్ అనేది ఎంత డిక్లరేషన్ తీసుకున్నా కానీ మనకి ప్రాబ్లమే. సో వీ కెనాట్ జస్టిఫై ద ఓనర్షిప్ ఆఫ్ ద గోల్డ్. సో ఆ ఒక్క పాయింట్ తోటి థెఫ్ట్ గోల్డ్ వచ్చిన వాటికి ఇన్ని రోజుల వరకు ఏదైనా థెఫ్ట్ గోల్డ్ అని ఐడెంటిఫై అయింది, నేను ఒక ఎన్బిఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నారు ఒక కస్టమరు, థెఫ్ట్ గోల్డ్ అని ఐడెంటిఫై అయిన తర్వాత థెఫ్ట్ అని తెలిసినా కానీ పోలీస్ దాన్ని రికవరీ చేయడానికి రైట్స్ లేవు.
సో రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది ఒక హైకోర్టు. సో థెఫ్ట్ గోల్డ్ అయినా కానీ ఎన్బిఎఫ్సి అయినా కానీ ఖచ్చితంగా ఆ గోల్డ్ని రికవరీ ఇచ్చేయాల్సిందే. దెన్ ఆర్బీఐ అప్పుడు ఈ యాక్షన్ తీసుకుందేమో అనుకుంటున్నాను. అంటే కేవైసీ, ప్రాపర్ కేవైసీ తీసుకోవడము, ఓనర్షిప్ అనేది మ్యాండేటరీగా ప్రూవ్ చేసుకోవడము, అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. మీరు ఇప్పుడు బ్యాంకింగ్లోకి వెళ్తే కనుక మనకి అది అగ్రికల్చర్ పర్పస్ అని చెప్పేసి ఇవ్వడము, లేకుంటే బిజినెస్ పర్పస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా మోర్ స్ట్రిక్ట్ రూల్స్ లాగా అది ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు వ్యాపార వృద్ధి కోసం అని చెప్పేసి లోన్ తీసుకున్నాను. సో నేను దాన్ని ఫండ్స్ని వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశానా లేదా అనేది ప్రూఫ్ అడుగుతున్నారు. ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఇప్పుడు అదర్ సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి మనకి, సీసీ లిమిట్స్ ఉంటాయి బ్యాంకింగ్లో. సో ఆ విధంగా గోల్డ్ని కూడా ఒక అసెట్ క్లాస్ లాగా ట్రీట్ చేసి ఆ ఫండ్స్ని కూడా మిస్యూజ్ చేయకుండా ప్రాపర్ యూటిలైజేషన్ చేసినప్పుడు బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మనకి ఈ ఎన్పిఏ పర్సంటేజ్ అనేది తగ్గడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇలాంటి రూల్స్ ఆర్బీఐ ఇంపోజ్ చేస్తుందేమో నేను అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఇది మనకి ఇనీషియల్గా చాలా కష్టతరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఫర్దర్గా దీనిలో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇనీషియల్ హుకప్స్ని ఎంతవరకు ఓవర్కమ్ చేయగలుగుతామని మీరు అనుకుంటున్నారు? అంటే రెస్పాన్స్ అనేది కొంచెం కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సి వెళ్ళినప్పుడు మన బ్యాంకింగ్ వెళ్తే ప్రాపర్ కేవైసీ ఉంటుంది మనది. ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే కేవైసీ ఉంటుంది. సో బ్యాంకింగ్ రంగానికి ఇది కొద్దిగా అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఎన్బిఎఫ్సి రంగానికి ఇనీషియల్గా కొద్దిగా ఈ హుకప్స్ అనేవి ఉండడానికి స్కోప్ ఉంది. అయితే ఇప్పుడు మరి ఎన్బిఎఫ్సిలకి వచ్చేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ప్రాపర్ కేవైసీ ఉన్నట్లయితే బ్యాంకులని ఎక్కువ అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా, మరి ఆ రకంగా వీళ్ళకి ఏమన్నా బిజినెస్ పరంగా డౌన్ అవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చా? ఉండొచ్చండి, ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి గోల్డ్ లోన్స్లో ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా పెరిగింది రీసెంట్ ఇయర్స్లో. సో దీనివల్ల ఇప్పుడు లాస్ట్ అక్టోబర్ 2024కి 1.5 ట్రిలియన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ గోల్డ్ లోన్స్ ఉన్నాయి. సో విచ్ ఈజ్ అరౌండ్ 170-180 టన్స్ ఆఫ్ గోల్డ్ బ్యాంక్స్లోను ఎన్బిఎఫ్సిలో ఇండియా లెవెల్లో ఉంది. సో మన ఓవరాల్ ఇండియా కన్జంప్షన్ పర్ యానము 800 to 900 టన్స్. అంటే ఎవ్రీ ఇయర్ కన్జంప్షన్లో చూసుకుంటే అరౌండ్ మన బ్యాంకింగ్ సిస్టంలో లోన్లో పరంగా ఉన్నది ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో అరౌండ్ 170-180 టన్స్ ఉంది. అంటే అవేర్నెస్ అనేది చాలా పెరిగింది. సో పీపుల్ అందరూ కూడా దీన్ని ఒక అసెట్ క్లాస్ లాగా చూడడం మొదలుపెట్టారు. సో ఇనీషియల్ హికప్స్ డెఫినెట్గా ఉంటాయి, కానీ లాంగ్ రన్లో ఎకానమీ బాగుండాలి అంటే ఇలాంటి స్టెప్స్ మ్యాండేటరీ అనుకుంటున్నానండి. ఓకే, అయితే జనరల్గా మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఎంతో కొంత మనీ వస్తే గోల్డ్ పైనే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చూసేటువంటి దాంతో పోలిస్తే 8% ఆఫ్ ద విమెన్ మాత్రమే ఇప్పుడు ఈ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చూపిస్తున్నారు, మిగిలింది ఇతరత్ర ఫార్మ్స్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఇది కూడా వచ్చింది. సో ఇది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే గోల్డ్ని ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా కాకుండా అది మళ్ళీ సబ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండొచ్చండి. ఇప్పుడు మన పూర్వీకులు 2-3 జనరేషన్స్ చూస్తే గోల్డ్ ఒక ఆభరణం లాగా, అసెట్ లాగా మనకి కష్టకాలంలో అది హెల్ప్ అవుతుంది, బంగారం హెల్ప్ అవుతుంది. మన పెద్దలు బంగారము భూమిలో ఇన్వెస్ట్ చేయండి, అది ఎప్పటికైనా మీకు రిటర్న్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జెన్జీ జనరేషన్స్ సో దీన్ని ఒక ఫ్యాషనబుల్ లాగా చూస్తున్నారు. సో బట్ వాళ్ళు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అసెట్ క్లాస్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఎట్ ద సేమ్ టైం ఫ్యాషన్. సో దీన్ని గోల్డ్ని మనం ఎలాగో చూడాలంటే ఫ్యాషనబుల్ ఇన్స్ట్రుమెంటు, ఎట్ ద సేమ్ టైం మనకి మన అవసరం కష్టకాలంలో అది మనకి హెల్ప్ అవుతుంది అనేది డెఫినెట్గా నెక్స్ట్ అంటే ఇప్పుడున్న వాళ్ళ పేరెంట్స్ డెఫినెట్గా టీచ్ చేస్తారు. వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నారు అనుకుంటున్నాను. బట్ ఇట్స్ అ ఫ్యాషన్ ట్రెండ్తో పాటు దీన్ని కూడా చూడడము. అండ్ మనకి ఇప్పుడు హాల్మార్క్ జ్యువెలరీ మ్యాండేటరీ చేశారు 3-4 years బ్యాక్ BIS. అండ్ దీంట్లో మనకి ప్రైస్ పెరుగుతున్న కొద్దీ లెస్ ప్యూరిటీస్ లైక్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ మ్యాండేటరీ చేశారు. సో ప్రైస్ పెరుగుతున్నప్పుడు ప్యూరిటైజేషన్ తక్కువలో పీపుల్కి అవైలబుల్గా బంగారం అనేది ఆర్నమెంట్స్ అనేవి అవైలబుల్ వస్తాయి. ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా లూజ్ అవ్వదు, ఎందుకంటే జ్యువెలరీ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. సో మన క్యాడ్లో ఇంపోర్ట్స్ చూస్తే 2nd ప్లేస్లో 3rd ప్లేస్లో గోల్డ్ ఉంటుంది. క్రూడ్, గోల్డ్, ఎలక్ట్రానిక్సే మనకి మేజర్ ఇంపోర్ట్. సో ఇది మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది గోల్డ్లో. అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్స్ అరౌండ్ 20,000 to 30,000 ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్
మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంటుంది అనేది ఒక రఫ్ ఎస్టిమేట్. సో కంపారిటివ్లీ సెంట్రల్ బ్యాంక్, యుఎస్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర కంటే చూసినా కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ ఆఫ్ గోల్డ్ మన ఇండియన్ హౌస్ హోల్డ్లో ఉంది. సో అందుకే మనకి రీసెంట్ కరోనా హిట్ వచ్చినప్పుడు కానివ్వండి, సో మన ఎకానమీ ఎందుకు అంత దెబ్బ తినలేదు అంటే మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు, మనం బంగారాన్ని అలా జమ చేసుకుంటూ రావడము, దీన్ని రీసెంట్ ఒక 20 ఇయర్స్లో మనం దీన్ని అసెట్ క్లాస్ లాగా చూడడము, గోల్డ్ లోన్కి వెళ్ళడము, సో ఇవి చాలా హెల్ప్ అయ్యాయి. మన ఎకానమీ అనేది సామాన్య ప్రజలు ఇది ఆ విపత్తు పరిస్థితుల్లో గోల్డ్ని యూజ్ చేసుకొని షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకొని సస్టైన్ అవ్వగలిగాము. సో వరల్డ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఇండియా మరి అంత ఇంపాక్ట్ కాకపోవడానికి కారణం ఈ గోల్డ్. అయితే ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఎలా ఉంటుంది సార్ అసలు ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది గోల్డ్ లోన్కి సంబంధించి? ఇప్పుడు ఆర్బీఐ ఎంటర్ అయితే ఇలాంటి రూల్స్ తీసుకొస్తే ఎలా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు దీంట్లో అండి ప్యూరిటీ అనేది చెక్ చేయరండి, అంటే నార్మల్ సారీ టు సే చెక్ చేయరు అని కాదు. ట్రెడిషనల్ పద్ధతిలో ఒక అప్రైజర్ వస్తారు, అప్రైజర్ మామూలుగా కంటితోటి చూసి చిన్న స్క్రాచ్ పెట్టి చెక్ చేస్తారు. కానీ దాంట్లో ఎంతవరకు ఒక మనిషిని నమ్మి సిస్టమ్ వర్క్ చేయాలి, సో విచ్ ఈజ్ రాంగ్. సో అందుకనే బ్యాంకింగ్లోను ఎన్బిఎఫ్సిస్లోను ఖచ్చితంగా ప్యూరిటీ మిషన్స్ ఒకప్పుడు లేదు, ఇప్పుడు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి అందరూ వాడుతున్నారు. సో అది ఇంపోజ్ చేసి మ్యాండేటరీగా ఆ ప్యూరిటీ అండ్ మనకి ఆ రిపోర్ట్ తీసి అటాచ్ చేసి కరెక్ట్ వాల్యుయేషన్ ఇవ్వగలిగితే కనుక, సో ఒకవేళ ఎన్పిఎస్ అయినా కానీ అప్పుడు లాస్ అవ్వడానికి బ్యాంక్ అయినా కానివ్వండి, ఎన్బిఎఫ్సి అయినా కానివ్వండి, లాస్ అవ్వడానికి ఇది ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం 80% ప్యూరిటీ ఉన్న వాళ్ళు 75% ప్యూరిటీ తోటి క్యాలిక్యులేట్ ఇస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, కన్జ్యూమర్కి కూడా దాని ఫుల్ వాల్యూ రాదు. సో ఆ రైట్ కన్జ్యూమర్ మిస్ అవుతున్నాడు. ఎందుకు అంటే ప్రాసెస్లో ఈ డిఫికల్టీస్ ఉన్నాయి. మాన్యువల్ పద్ధతిలో వెళ్ళడం వల్ల ప్రాసెస్లో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల బ్యాంకింగ్ అయినా ఎన్బిఎఫ్సి వాళ్ళైనా కొద్దిగా లివరేజ్ తీసుకొని లెస్ ప్యూరిటీకే వాళ్ళు లోన్ ఇస్తారు అన్నట్టు. సో కన్జ్యూమర్ కూడా 10,000 ప్లేస్లో 7,000, 8,000 రావడము, ఎందుకంటే 10,000 ఉందా లేదా అన్నది కాన్ఫిడెన్స్ ఆ ఎన్బిఎఫ్సి కూడా లేదు కాబట్టి 10,000 ఇవ్వడానికి జంకుతున్నారు అన్నట్టు. సో ఇవి చాలా మనకి ఫైన్ ట్యూన్ అయ్యే స్కోప్ ఉందండి. సో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి సార్ జనరల్గా గోల్డ్ లోన్? ఒక్కొక్క ఎన్బిఎఫ్సి ఒక్కొక్క విధంగా ఛార్జ్ చేస్తారండి. 1 ఇయర్ లోన్కి వెళ్తే కనుక అరౌండ్ 24 to 36% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు వెళ్తుంది అన్నట్టు. సో విచ్ ఈజ్ వెరీ హై. ఆర్బీఐ కొద్దిగా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా ఇంతవరకే మ్యాక్సిమం లిమిట్ ఉండాలి అని పెట్టగలిగితే కనుక చాలామందికి అండ్ ఆ ఇండస్ట్రీకి కూడా కొద్దిగా సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనకు బ్యాంకింగ్లో చూసుకుంటే 10 to 12% మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. బ్యాంకింగ్లో కూడా అండి ఆ గోల్డ్ లోన్స్ అగ్రికల్చర్ పర్పస్ అని ఇస్తారు. సో అగ్రికల్చర్ పర్పస్ అని ఇచ్చేస్తారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు పర్పస్ మ్యాండేటరీగా చూపించాలి అన్నప్పుడు కుడ్ బి బ్యాంకింగ్లో కూడా గోల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ కొద్దిగా ఆర్బీఐ గోల్డ్ లోన్స్ పైన కూడా అప్పర్ లిమిట్ ఇంతవరకు ఇంత బియాండ్ మీరు కలెక్ట్ చేయకూడదు అని పెడితే కన్జ్యూమర్ కూడా కొద్దిగా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంత్లీ బర్డెన్ కానివ్వండి తగ్గిపోయే స్కోప్ ఉంటుంది. సో ఎన్పిఏ తగ్గించడానికి, అరికట్టడానికి అది మనకి యూజ్ అవుతుంది. ఓకే, అయితే ఎవరైతే కన్జ్యూమర్ బ్యాంక్లో వన్స్ గోల్డ్ డిపాజిట్ చేసి మనీ తెచ్చుకుంటారో అంటే విడిపించేటువంటి పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉందండి. దీనిపైన మీరు ఏమంటారు? అంటే వాళ్ళ ఆర్నమెంట్ వాళ్ళు విడిపించుకోలేక అది ఆప్షన్కి వెళ్ళటం కావచ్చు, లేదా ఇలాంటి కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. అవునండి, ఎన్పిఎస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి జూన్ వరకు ఎన్బిఎఫ్సిలో 24% ఇంక్రిమెంట్ అయింది ఎన్పిఏ. అంటే 100 మంది లోన్స్లో 24 మంది డిఫాల్ట్ అయిపోయారు, అంటే లోన్ కట్టకుండా విడిపించుకోకుండా వదిలేశారు ఇంకా. సో వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది రావాలి, గోల్డ్ రేట్ పెరుగుతుంది, సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా ఉన్నాయా మార్కెట్లో అనేవి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతే కనుక ఈ ఎన్పిఏ పర్సంటేజ్ అనేది కూడా తగ్గడానికి స్కోప్ ఉందండి. ఓకే, సో ఈ వాల్యూ గోల్డ్ సీఈఓగా మీరు ఉన్నారు. సో ఇటువైపు ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఈ గైడ్లైన్స్ అంటే కంపెనీ పెరుగుదలలో కావచ్చు, లేదా కంపెనీ మార్కెట్లోకి విస్తరించేటువంటి విషయాల్లో కావచ్చు, మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం వినియోగదారులకు ఉంటుందండి? డెఫినెట్గా అండి, మేమేంటంటే
లోన్లో ఉన్న వాళ్ళు కట్టలేక విడిపించుకోలేక, లేదంటే వాళ్ళు లోన్ ఎప్పుడు వెళ్తారండి, షార్ట్ టర్మ్ నీడ్ ఉన్నప్పుడు వెళ్తారు. కానీ ఒకసారి లోన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కట్టలేని పరిస్థితి, వాళ్ళకి వస్తాయనుకున్న డబ్బులు రాకపోవడంతో ఆ లోన్ని రెన్యువల్ చేస్తూనే వెళ్తున్నారు, ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మేము ఒక సొల్యూషన్ తీసుకొచ్చామండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని మేము విడిపించి ఆ రోజు మార్కెట్ రేట్కి మేము కొనేస్తాము. సో కన్జ్యూమర్ ఎవరన్నా వచ్చినప్పుడు మనము ఫస్ట్ డాక్యుమెంట్ చెక్ చేసి ఫస్ట్ లోన్ క్లియర్ చేసేస్తాము. వడ్డీ ప్లస్ అసలు కట్టేసి గోల్డ్ తీసుకొచ్చి మన ఇవాల్యుయేషన్ ప్రాసెస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్యూరిటీ మిషన్ మన ఆఫీస్లో ఉంటాయి అండ్ మెల్టింగ్ మిషన్ ఉంటుంది. కస్టమర్ ముందే మనం ప్యూరిటీ చెక్ చేసి ఇంత మీకు వాల్యూ వస్తుందని చెప్పి మనం మెల్ట్ చేసిన తర్వాత ఫైనల్ వాల్యూ ఇమీడియట్గా ఇచ్చేస్తామండి. సో అటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, గోల్డ్ లోన్లో పెట్టి కట్టలేకుండా ఉన్న వాళ్ళు, ఈరోజు రేట్ పెరిగిందని తెలిసినా కానీ వాళ్ళు విడిపించుకొని బయట అమ్ముకోలేని వాళ్ళందరూకి మేము ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ లాగా నిలబడదామనే ఉద్దేశంతో ఈ వాల్యూ గోల్డ్ సంస్థని ప్రారంభించామండి. ఓకే, ఎలా ఉంటుంది సార్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అది విడిపించడం మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? ఒకటండి, వాళ్ళ ఎగ్జాక్ట్ గోల్డ్ వాల్యూ ఏముంది, ఒకటి రేట్ ఈరోజు మార్కెట్ రేట్కి కొంటాము. సెకండ్ వచ్చేసి ఏ ప్యూరిటీ ఉందో యాక్చువల్ ప్యూరిటీ మేము పే చేస్తాము. థర్డ్, గోల్డ్ మెల్ట్ చేసిన తర్వాత ఫైనల్ వాల్యూ ఇస్తాము. సో ఆ ఆర్నమెంట్ వాల్యూ 1,30,000 ఉందండి. కస్టమర్కి ఆ కస్టమర్కి 80,000 లోన్ అమౌంట్ ఉంది, ఒక 10,000 ఇంట్రెస్ట్ ఉంది. సో 90,000. కానీ అది ఆప్షన్లోకి వెళ్తే 90,000తో వెళ్ళిపోతుంది. ఆయనకి 1,30,000 వాల్యూని 90,000కి ఆయన వదిలేయాలి. ఇంకా మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము 1,30,000లో ఫస్ట్ 90,000 కట్టేసి లోన్ క్లియర్ చేసి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డిఫరెన్స్ అమౌంట్ వితిన్ 10 minutesలో కస్టమర్ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. సో కన్జ్యూమర్ అనేవాళ్ళు ఈరోజు గోల్డ్ ధరకి అమ్ముకునే రైట్ మేము ఇస్తున్నాము. అయితే ఆర్బీఐ ఈ గోల్డ్ లోన్స్కి సంబంధించి కూడా అంటే ఈఎంఐలో కట్టుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. సో ఇది వినియోగదారులకు ఎంతవరకు ఫెచింగ్ అయ్యే అవకాశం ఉండొచ్చు? అండ్ ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు ఇది ఎంతవరకు కొంచెం ప్రతిబంధకంగా మారచ్చు? ఈఎంఐ ఆప్షన్ ఇస్తే చాలా మంచిదండి కన్జ్యూమర్కి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్నే ఈఎంఐ లాగా కడుతున్నారు జనాలు. సో ప్రిన్సిపల్ కూడా ఈఎంఐ లాగా ఇస్తే కనుక చాలా మంచి ఆప్షనే, వినియోగదారుడికి చాలా మంచిగా ఉంటుంది. సో మేము వాల్యూ గోల్డ్ స్టార్ట్ చేసి ఒక 2 years అయిందండి. స్టార్టింగ్లో మాకు గోల్డ్ లోన్ పర్సంటేజ్ ఆఫ్ బిజినెస్లో 65% గోల్డ్ లోన్ రిలీజ్ల గురించి ఎంక్వైరీస్ వచ్చేవి, ట్రాన్సాక్షన్స్ అయ్యేవి. 35% డైరెక్ట్ లోన్కి వెళ్ళకుండా ముందే ఇంకా నాకు డబ్బులు రావు, లోన్కి ఎందుకు వెళ్ళాలి, వడ్డీ ఎందుకు కట్టాలి, నేను డైరెక్ట్ అమ్మేస్తాను అన్నవాళ్ళు 35% ఉండేది. ఈ రోజుకి అది డ్రాస్టిక్ డిఫరెన్స్ వచ్చేసిందండి. సో ఇప్పుడు మాకు 35 నుంచి 50% డైరెక్ట్ లోన్కి వెళ్ళకుండా డైరెక్ట్ అమ్ముతున్నారు, లోన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మాలాంటి కంపెనీస్ ఈ పాత్ర ఏంటంటే, డబ్బులు రావు అన్నప్పుడు గోల్డ్ లోన్కి వెళ్ళి వడ్డీ కట్టుకొని ఆ భారాన్ని ఎందుకు పెంచుకోవాలి మీరు? సో డైరెక్ట్ అమ్మేసుకుంటే మీకు సరిపోతుంది. వడ్డీ కూడా మిగులుతుంది వస్తుంది. అండ్ మీకు లోన్ కూడా 70-80% ఎల్టీవీనే వస్తుంది, లోన్ టు వాల్యూ 70-80% వస్తుంది. సో మా దగ్గరకు వస్తే ఆ రోజు 100% వస్తుంది, వాళ్ళు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఆ లోన్ ఉన్నంతకాలం అదొక టెన్షన్ అనేది ఉంటుంది, ఇంకా నేను అక్కడ అప్పు ఉన్నాను, బ్యాంకు కట్టాలి, ఎన్బిఎఫ్సి కట్టాలని, ఆ టెన్షన్ ఫ్రీగా కూడా లీడ్ చేయొచ్చు లైఫ్ని. సో ఈ ట్రెండ్ షిఫ్ట్ అనేది చూస్తున్నామండి, మేము అబ్జర్వ్ చేస్తున్నాము. సో పీపుల్ ఆర్ నౌ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరైతే గోల్డ్ బయింగ్ చేస్తారు ఏంటి అనేది. సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ గోల్డ్ లోన్ అంటే నాకు డబ్బులు ఫ్యూచర్లో వస్తాయి ప్లాన్డ్ ఉన్న వాళ్ళే వెళ్ళే స్కోప్ ఉంది. షార్ట్ టర్మ్ నాకు రావు కానీ ఈ రోజుకి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా గోల్డ్ లోన్ వెళ్ళకుండా మాలాంటి కంపెనీస్కి అప్రోచ్ అవుతే వాళ్ళకి 100% జస్టిఫై జరిగే స్కోప్ ఉందండి. సేమ్ ఇది కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు బై అండ్ సెల్ కాన్సెప్ట్ లాగానే కనిపిస్తోంది. అంటే ఒక ప్రైస్కి మనం కొంటాము, అది మంచి ప్రైస్ వచ్చిన తర్వాత దాన్ని సేల్ చేస్తాం. ఇక్కడ ఎవరు కూడా నో లాస్ నో గెయిన్ లాగానే కనిపిస్తుంది. కాబట్టి ఇటువైపే ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. అంటే మనకి స్టార్టింగ్లో చూసుకుంటే అండి ఒక 30-40 years ఇంట్లో ఉన్న బంగారు నగలు ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు. బ్యాంక్ లాకర్లో కూడా వెళ్ళాలి అంటే ఇంటి నుంచి బంగారు నగలు వెళ్ళాయి అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము బంగారానికి.
ఇప్పుడు ఏమైంది, ఇంట్లో లాకర్ సెక్యూరిటీ లేదు, బ్యాంక్ బ్యాంకులో లాకర్లోకి పెట్టారు. వరకు వెళ్ళాము. అవును. బ్యాంక్ లాకర్ వెళ్ళిన తర్వాత ఏమైంది, బ్యాంక్లో మన లాకర్, మన లాకర్ నుంచి బ్యాంక్ లాకర్కి వెళ్తే ఏమైంది, లోన్ అవసరానికి వాడుతున్నాము. సో అక్కడ నుంచి అంటే సైకలాజికల్గా కూడా పీపుల్ ఆర్ ఎడ్యుకేటింగ్, గోల్డ్ని ఒక ఆభరణం లాగా కాకుండా అసెట్ క్లాస్ లాగా చూస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో పీపుల్ షుడ్ కీప్ ఆన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ గోల్డ్. వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్కి దీన్ని ఒక అసెట్ క్లాస్ లాగా చూసి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే కనుక లోన్ పెట్టి తీసుకొని వాళ్ళ షార్ట్ టర్మ్ బిజినెస్ గెయిన్స్కి, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, లేకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి, వేరెవర్ ద ఇన్వెస్ట్మెంట్ అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ని యూస్ చేసుకోవచ్చండి. మనం హిస్టారికల్గా గోల్డ్ ప్రైసెస్ చూస్తే మనకి సంవత్సరానికి 10 to 11% అప్రిషియేషన్ ఇస్తున్నాయి. సో అటువంటప్పుడు నాకు అది కరెక్ట్ ఆప్షనే ఉండాలి. అంటే బంగారం కొనడం తగ్గకూడదు, బంగారం కొంటూ ఉండాలి, దాన్ని ఒక ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటే కనుక చాలా మంచి ఆప్షన్ ఇది. అదే ఇంట్లోనే పెట్టి దాన్ని అలా చేసేదానికన్నా కూడా ఏదైనా ఒక మంచి దీనికన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా యూజ్ చేసుకో. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని తీసుకొచ్చింది. అంటే ఐడియల్గా ఉన్న గోల్డ్ని మార్కెట్లోకి తీసుకొస్తే మన గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గితే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది, అది ఎకానమీకి ఒక విధంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో గోల్డ్ డిమానిటైజేషన్ స్కీమ్స్ అని తీసుకొచ్చాయండి. అందుకే మనం అప్పుడప్పుడు న్యూసెస్లో చూస్తుంటాము, టెంపుల్ ట్రస్టీస్ ఇన్ని కేజీల బంగారాన్ని ఈ బ్యాంక్లో డిపాజిట్ చేసేసాయి, మానిటైజేషన్ స్కీమ్లో చేసేసాయి అనేది. సో ఐడియల్గా ఉన్న గోల్డ్ ఎకానమీలోకి వచ్చేస్తుంది. సో గవర్నమెంట్ ఆర్బీఐ ఇష్యూడ్ బాండ్స్ ఉంటాయి, దానికి సెక్యూర్ బాండ్స్. నేను ఈరోజు ఒక 10 గ్రాములు మానిటైజేషన్ స్కీమ్లో పెడితే దాని మెచ్యూరిటీ టైంలో నాకు ఆ రోజున్న రేట్ తోటి నాకు డబ్బులు వస్తున్నాయి. సో ఐడియల్గా ఉన్న గోల్డ్ని ఆ విధంగా కూడా యూస్ చేస్తున్నారండి. అండ్ ఎస్పెషల్లీ ఇందాక మన ఆప్షన్ గురించి వచ్చింది కాబట్టి ఎక్కువగా మధ్యతరగతి కాస్త దిగువ తరగతి వాళ్ళే దాన్ని మొత్తం చెల్లించలేక ఆప్షన్కి వెళ్ళిపోయి లాస్ అయిపోతున్న సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ నియమాల ద్వారా వాళ్ళకి ఏమైనా కొంచెమైనా ఉపశమనం ఏమన్నా కలగచ్చా, ఎలా ఉండబోతుంది? ఎస్పెషల్లీ ఆజ్ ఓనర్ ఆఫ్ పీపుల్ పైన ఈ రూల్స్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే పీపుల్ ఆలోచించాలండి. ఇప్పుడు నాకు డబ్బులు ఫ్యూచర్లో డెఫినెట్గా వస్తున్నాయి అన్నప్పుడు గోల్డ్ లోన్ ప్రిఫర్ చేయడం ఉత్తమం అండి. అండ్ ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, సో అది చూసుకొని అక్కడికి వెళ్ళడము అది బెటర్ ఆప్షన్. ఎందుకంటే నా బర్డెన్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు వెళ్ళాలి? దెర్ ఆర్ ఆప్షన్స్. నాకు డబ్బులే రావు, ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు, కానీ నాకు డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు లోన్కి వెళ్ళకుండా డైరెక్ట్ అమ్ముకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డిఫిసిట్లో ఉన్నప్పుడు అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి అధిక భారాన్ని ఇస్తుంది తప్ప ఉపశమనం అనేది ఇవ్వదు. సో నేనైతే అది సజెస్ట్ చేస్తానండి. సో మరి మార్కెట్లోకి వాల్యూ గోల్డ్ లాంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది సార్ మార్కెట్ అనాలిసిస్? ఇప్పటికీ చాలా ఉన్నాయండి. లాస్ట్ 5-6 ఇయర్స్లో చాలా కంపెనీస్ ఎమర్జ్ అయ్యాయి. కానీ వాళ్ళు పీపుల్ ట్రస్ట్ని పెంచగలిగి ఒక లాంగివిటీ బిజినెస్ చేయాలి అంటే పీపుల్ చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు. సో వాళ్ళని మోసం చేసే పద్ధతులు కాకుండా వాళ్ళకి జస్టిఫై చేసే పద్ధతులతోటి బిజినెస్ని రన్ చేస్తే కనుక లాంగివిటీ, సస్టైనబిలిటీ అనేది డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే బంగారము అందరి దగ్గర ఉంది, అవసరాలు అందరికీ వస్తూనే ఉంటాయి. సో ఈ బిజినెస్ అనేది ఎప్పటికీ ఒక ఎన్బిఎఫ్సి ఎలాగా ఎమర్జ్ అయిందో గోల్డ్ బయింగ్ కంపెనీస్ కూడా అలాగా ఒక మంచి విజన్ తోటి, ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ తోటి కస్టమర్ సర్వీస్ ఇవ్వగలిగితే కనుక కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్ అనేది డెఫినెట్గా ఈ ఇండస్ట్రీకి ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.